అత్త ఆస్తిలో కోడలికి వాటా ఉంటుందండి? అత్త ఆస్తిలో కోడలకి వాటా అనేది దాని యొక్క సర్కమస్టాన్సెస్ బట్టి ఉంటుందండి. ఎలాగ చెప్తాను, అత్త కనుక చనిపోయింది అనుకోండి, అంటే అత్త అంటే మేనత్త, మీరు మామూలు అత్త అన్నారు. మామూలు అత్త. మామూలు అత్తగారు చనిపోయారు, అయితే ఆమెకు ఎవరు వారసులు లేరు. కొన్ని సందర్భాల్లో మేము కేసులు చేసాం. అత్తగారు ఓన్లీ కోడలే ఉండదు, కొన్ని కొన్ని సందర్భాల్లో మా ఉండరు, భర్త కూడా ఉండరు. ఓన్లీ అత్తను ఆ కోడలు నివసిస్తుంటారు. అది మన సినిమా కూడా ఉంది, పెళ్లి అనే సినిమా ఉంది చూసారు. అలాగే ఓన్లీ అత్తగారు కోడలు ఉంటే, అలాగే ఎవరు వారసులు కనుక లేకపోతే అత్తగారు మరణించితే ఆటోమేటిక్ కోడలకు వస్తుంది. లేదా అత్తగారికి సంబంధించిన వారసులు ఉన్నారు, లీగల్ వన్ లీగల్ ఎయిర్ వారసులు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. లేదా అత్తగారు తను చనిపోతూ లేదు నా కోడలను మేము చేసాం, చాలా ఊళ్ళలో మేము చూస్తుంటాం. అత్తగారిని కోడలు కొంతమంది అసలు తల్లి కంటే ఎక్కువ చూసుకున్న వాళ్ళు నేను చూశాను. అలా కనుక ఆ కోడలు కనుక చూసుకొని ఉన్నప్పుడు అత్తగారు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కనుక అయితే, వీలునామా ధర కనుక కోడలకు కనుక ఇగో నా ఆస్తి నా తదంతా నా కోడలు బాగా చూసుకుంది కాబట్టి అని ఆమెకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కోడలు కూడా దానికి ఆస్తి అనేది పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే అందరు కలిసి ఉండి చనిపోతే అయితే రాదు, కానీ మా ఊరికి అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అయితే.